సింపుల్. మీరు లాస్ట్ వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్‌కి నేనైతే ఫిదా అయిపోయాను. థాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో, ఇంకొక డీఐవై చేయబోతున్నాను. ఈరోజు కూడా ఒక రిబ్బన్‌తో చేయబోతున్నాను. సో, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీ. సో, ఇట్లా రిబ్బన్ తీసుకొని ఒక సూది ఉంటుంది కదా! సూది ఇక్కడ మీకు పెద్ద సూది ఉంటుంది కదా! సో, ఆ సూదినైతే తీసుకొని ఫస్ట్ ఒక సైడ్‌న ఇంత రిబ్బన్ అయితే జస్ట్ వదిలేసుకోండి. దాని తర్వాత జస్ట్ నేను ఇట్లా అయితే ఎలా అయితే పెడుతున్నానో అలా క్రిస్ క్రాస్‌గా దాన్ని గుచ్చుకోండి కిందకి, పైకి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, అలా అయితే క్రిస్ క్రాస్‌గా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎగ్జాక్ట్‌గా సేమ్ సైజెస్‌గా చేసుకుంటే చాలా బాగొస్తుంది. సో, నేను కొంచెం అటు ఇటుగా చేశాను. సో, నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా దీన్ని ఉల్టా చేసేసుకున్న తర్వాత దీన్ని సైడ్‌న క్రాస్‌గా కట్ చేసుకుంటే సన్న లేయర్‌గా వస్తుంది. సో, ఆ లేయర్‌ని ఆ సూది హోల్‌లోకి ఇన్సర్ట్ చేసేసేయండి. ఇంకా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సూది ఏ డైరెక్షన్‌లో తిరుగుతుందో అది అబ్జర్వ్ చేయండి. అంటే సూది ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఆ డైరెక్షన్‌లో తిప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి బ్యూటిఫుల్ రోజ్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ డైరెక్షన్‌లో తిప్పితేనే నీట్‌గా వస్తుంది. అండ్ ఈ సూదిని చిన్నగా అలా తిప్పుతూ బయటికి తీసేయాలి. కొంచెం కాంప్లికేటెడే. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్ కంటే కాంప్లికేటెడ్ కాదు. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ ఫైనల్‌గా సూదిని బయటికి తీసేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఏదైనా ఉంటే దాన్ని జస్ట్ కట్ చేసేసుకొని ఎక్స్‌ట్రా పెటల్‌ని కొంచెం దాన్ని ఫోల్డ్ చేసేసి B6 700తో గమ్ అనమాట అది. సో, దాంతో అయితే పేస్ట్ చేసుకోండి. ఫైనల్‌గా అయితే నేను టిక్ టాక్ పిన్‌కి అటాచ్ చేసేసాను. సో దట్ ఈజీగా పెట్టేసుకోవచ్చు కదా మన హెయిర్‌లోకి. అండ్ ఎక్కడ పడిపోకుండా ఉంటుంది. నార్మల్ పిన్నీస్‌తో పెట్టుకోవడానికి కుదరదు. అందుకే నేను టిక్ టాక్ పిన్ అయితే యాడ్ చేశాను. ఇది చూడటానికి రియల్ ఫ్లవర్ లాగే ఉంది కదా! ఇంతకీ ఈ ఐడియా మీకెలా అనిపించింది? ఫర్ మోర్ చలో బై గైస్.